హలో ఎవ్రీవన్, ఈరోజైతే మేము మా పిల్లలందరూ మా పిల్లల ఫ్రెండ్స్ అందరం కలిసి హోలీ పండుగ రోజు దావత్ చేసుకుంటున్నామండి. అందుకోసం 3 kgs చికెన్ తీసుకొచ్చాం. శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను. 1కి 3 సార్లు ఈ రకంగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఉప్పు పసుపు వేసి మళ్ళీ ఉడికించుకోవాలి. తర్వాత బిర్యానీ కోసం చూడండి, బియ్యాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ నానబెడుతున్నాం. బియ్యాన్ని ఇలా 1 అవర్ నానబెట్టినట్లయితే చాలా టేస్టీగా పొడిపొడిలాడుతూ అన్నం తయారవుతూ ఉంటుంది. చూడండి, తగినంత ఆయిల్ వేసుకొని మసాలాలు కూడా వేసేస్తున్నాను నేను. చెక్క, లవంగ, కొంచెం యాలకులు, బిర్యానీ ఆకు, మంచి ఫ్లేవర్ వస్తుంది. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అయితే గ్యాస్ మీద కాకుండా ఇలా కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫుడ్. ఇక్కడ చూడండి, మసాలా వేస్తున్నాను. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, అలాగనే కొబ్బరి నేను పేస్ట్ పట్టాను అప్పటికప్పుడే. సో ఆ పేస్ట్ అంతా నేను ఈ రకంగా వేయిస్తున్నాను. ఆయిల్లో వేయించాలి, పచ్చి వాసన పోయిందాకా. ఆ స్మెల్ పోయిన తర్వాత మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు కరివేపాకు వేసాను. ఇక్కడ మళ్ళీ ఇంకొక పేస్ట్ వేసాను. టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ ఈ రకంగా నేను మిక్సీ పట్టానండి. వేసి వేగిన తర్వాత తగినంత కారం కూడా వేస్తున్నాను. చూడండి, ఇక్కడ చికెన్ కదా, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. నేను 4 స్పూన్లు కారం వేసేసాను. ఈ రకంగా తాలింపులోనే మీరు కారం కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. తగినంత సాల్ట్ కూడా వేసాను. చూడండి, గ్రేవీ ఎంత బాగా తిక్కగా వచ్చిందో. ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి చికెన్ వేసి కలబెట్టుకోవాలి. సో మసాలా అంతా కూడా ముక్కకు పట్టి చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి. కర్రీ అయితే హోటల్కి మించిన టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో మళ్ళీ మళ్ళీ చేస్తారు. చూడండి, కరివేపాకు కొంచెం వేసాను. చూడండి ఎంత బాగుందో, మొక్క చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో ఈ విధంగా ప్రిపేర్ చేస్తానన్నమాట నేనైతే. అయితే ఇంకా ఇలానే శుభ్రంగా కలబెట్టుకున్న తర్వాత మనం చికెన్ ఉడికించినప్పుడు కొంచెం వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ పోసి మొత్తం కలబెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. ఈ రకంగా చికెన్ అంతా కూడా ఉడికిపోతూ ఉంటుంది. చూడండి ఒకసారి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, చికెన్లో ఎక్కువ వాటర్ పోయకూడదు, ఎందుకంటే టేస్ట్ అనేది పోతుందన్నమాట. తగినన్ని వాటర్ మాత్రమే పోయండి. ఈ రకంగా బాగా తెరిలిపోయి చికెన్ ముక్క కూడా బాగా ఉడికిపోతూ ఉంటుంది. మీ దగ్గర కొత్తిమీర, పుదీనా ఉంటే కొంచెం వేసేసుకోండి. ఈ టైంలో నాకు టైంకి లేదండి. సో కొంచెం చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. కొంచెం లిటిల్ బిట్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం కస్తూరి మేతి వేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో మీరు కనుక చికెన్ చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ చేస్తారు. చూడండి, గ్రేవీ ఎంత గుజ్జుగా వచ్చేసిందో, చాలా బాగా కుదిరింది. చికెన్ మాత్రం ఎమ్మీ ఎమ్మీగా తీసి పక్కన పెట్టేసాం. ఇప్పుడు రైస్ చేస్తున్నాం. మేమందరం కలిసి చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. పిల్లలు ఇప్పటి వరకు కూడా చాలా బాగా ఆడుకున్నారు, హోలీ అని ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మేము దావత్కి రెడీ అవుతున్నాం. అయితే అన్ని మసాలా, బిర్యానీ మసాలా వేసేసాం. తగినంత ఆయిల్ వేసేసి మళ్ళీ చూడండి, ఇక్కడ అల్లం, ధనియాలు, వెల్లుల్లి అన్ని మసాలా పట్టింది వేసి వేయిస్తున్నాము. అలాగనే కొంచెం టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి వేయించాలి. మంచి అరోమా వస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ నేను వాటర్ అనేది కొలతలతో తీసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తానండి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ నేను తీసుకున్నాను. సో ఈ రకంగా అన్ని కొలతలతో వాటర్ పోసేసాం. ఇంక ఈ వాటర్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ అనేది తగినంత చూసి వేసుకోండి. బాగా తెరలే వరకు కూడా మంచిగా ఈ రకంగా వాటర్ని తెరలనిస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, బియ్యం నానబెట్టిన బియ్యాన్ని మనం తీసుకొని ఇప్పుడు ఈ వాటర్లో వేసేసేయాలి. కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఈ టైంలో వేయండి. అన్నానికి కూడా మంచి ఫ్లేవర్ పడుతూ ఉంటుంది. చివరికి మా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్టీగా, ఎమ్మీగా చాలా బాగుంది. పొడిలాడుతూ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అయితే మా ఇంటికి వచ్చేయండి, అందరూ దావత్ చేసుకుందాం. అయితే ఇంక మొత్తం కూడా ఒక బేషన్లో తీసేసుకున్నా, ఎందుకంటే పిల్లలు రెడీగా ఉన్నారు. ఎప్పుడా అని చూస్తూ ఉన్నారనమాట. చూద్దామా వాళ్ళని.
చూడండి అందరూ అరిటాకు వేసుకొని కూర్చున్నాము. సో మేమైతే చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నాము. సో ప్రతి ఒక్కరికి నేను వడ్డిస్తూ ఉన్నా. రైస్ అయితే మంచి గుమగుమలాడుతా బాగా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగా, చాలా టేస్టీగా కుదిరింది. చాలా తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంది. పిల్లలు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఈ దావత్ కోసం వాళ్ళు ఏమి తినకుండా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. చాలా ఆకలితో ఉన్నారనమాట. సో చూడండి కర్రీ కూడా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. సో అందరికీ వడ్డిస్తూ ఉన్నా. చాలా బాగుంది, చాలా బాగుందని లొట్టలు వేసుకుంటూ తిన్నారండి. చాలా ఎంజాయ్ చేసాం. ఈ స్వీట్ మెమరీ అనేది చాలా బాగా గుర్తుండిపోతుంది మాకు. అయితే పిల్లలు ఇక్కడ చూడండి తింటారో తినరో, మసాలా కొంచెం స్పైసీగా ఉంది అనుకున్నాను, కానీ చాలా చక్కగా తిన్నారు, చాలా టేస్టీగా ఉందని చెప్పారు. సో ఇటువంటి దావత్ మీరు కూడా చేసుకున్నారా హోలీ పండుగ రోజు? మేమైతే చాలా ఎక్సలెంట్గా ఎంజాయ్ చేసాం. పిల్లలు, మా పిల్లల టీము, అలాగే మా పిల్లల ఫ్రెండ్స్, ఇక్కడ శ్రావ్య ఫ్రెండ్స్ కూడా యాడ్ అయ్యారు. సో ఇంతమంది కూడా మేమందరం కలిసి ఒక టీం వర్క్గా చేసుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. సో వాళ్ళు తింటూ ఉన్నారు. మరి ఎలా ఉంది అని అడిగినప్పుడు చాలా సూపర్గా ఉందని చెప్పారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి, ఎందుకంటే డైలీ మనం ఇంట్లో తింటూ ఉంటాం, ఇలా అందరితో కలిసి తింటే చాలా బాగుంటుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.